నమస్కారం. ఐటీఎల్ నుంచి ఒక సెన్సేషనల్, ఒక బాంబ్ లాంటి అప్డేట్ వచ్చేసింది. ఈరోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. క్వాంటమ్ సెక్యూరిటీ ఏంటి? రాబోయే ప్రైస్ షాక్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు క్రిప్టో ఫ్యూచరే ఇది అని ఎందుకంటున్నారు? అన్ని వివరంగా చూద్దాం. సో, ఈ అప్డేట్స్ అన్నీ చూశాక మనందరి మైండ్లోనూ ఒకటే క్వశ్చన్ రన్ అవుతోంది. అసలు మనం చూస్తున్నదేనా క్రిప్టో యొక్క అసలైన భవిష్యత్తు? ఈరోజు మన డిస్కషన్ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది. సరే, మరి డీప్గా డైవ్ చేద్దాం. ఐటీఎల్ ఫ్యూచర్ని డిఫైన్ చేసే ఈ 4 పిల్లర్స్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. రైట్, ఇక మన ఫస్ట్ పిల్లర్తో స్టార్ట్ చేద్దాం. చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాపిక్ అదే ప్రైస్. అయితే ఇక్కడొక విషయం క్లియర్గా చెప్పుకోవాలి. ఇది ఏదో గాల్లో చెప్పిన మాట కాదు, అలాగని గ్యారంటీ కూడా కాదు. ప్రస్తుతం మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వేసిన ఒక రియాలిస్టిక్ ఎస్టిమేషన్ అన్నమాట. సో, ఇది మన ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్లో ఉంచుతూనే క్యూరియాసిటీని పెంచుతుంది. సరే, ఈ ప్రైజ్ ఎస్టిమేషన్కి బేసిస్ ఏంటి అని చూస్తే కొన్ని కీ ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఫస్ట్, మార్కెట్ డిమాండ్. క్రిప్టో మైనింగ్ కమ్యూనిటీలో దీనిమీద భలే ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత టోకెనామిక్స్, అంటే ఐటీఎల్ సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ ఎలా ఉంది అనేది. ఇంకా ఈ కొత్త అప్డేట్స్ వల్ల వచ్చిన పాజిటివ్ సెంటిమెంట్, దానికి తోడు క్వాంటమ్ రెసిస్టెన్స్ లాంటి టెక్నాలజికల్ ఎడ్జ్, ఇవన్నీ కలిసి ఈ ప్రైజ్ ఎస్టిమేషన్కి ఒక స్ట్రాంగ్ బేస్నిస్తున్నాయన్నమాట. ఇక నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అప్డేట్, అదే క్వాంటమ్ రెసిస్టెన్స్. ఇది మన ఫ్యూచర్ సెక్యూరిటీకి ఒక ఫౌండేషన్ లాంటిది. అసలు ఈ క్వాంటమ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఫ్యూచర్లో సూపర్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినా సరే, వాటి అటాక్స్ నుంచి మన డిజిటల్ యాసెట్స్ని ప్రొటెక్ట్ చేయగల ఒక స్పెషల్ క్రిప్టోగ్రఫీ అన్నమాట. ఇది మన ఆస్తులకి ఒక ఫ్యూచర్ ప్రూఫ్ సెక్యూరిటీ షీల్డ్ లాంటిది. ఇప్పుడున్న నార్మల్ క్రిప్టో సెక్యూరిటీకి, ఈ క్వాంటమ్ రెసిస్టెంట్ సెక్యూరిటీకి ఉన్న తేడా చూస్తే ఐటీఎల్ ఎంత పెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ప్రస్తుతం ఉన్న చాలా క్రిప్టోలు ఫ్యూచర్లో వచ్చే క్వాంటమ్ కంప్యూటర్ అటాక్స్కి నిలబడలేకపోవచ్చు. కానీ ఐటీఎల్ ఏం చేస్తుందంటే, ఈ కొత్త టెక్నాలజీతో తన బ్లాక్ చైన్ను లాంగ్ టర్మ్లో కూడా సేఫ్గా ఉండేలా ఫ్యూచర్ ప్రూఫ్ చేస్తుంది. అసలు ఈ క్వాంటమ్ రెసిస్టెన్స్ ఎందుకంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది కేవలం మన అసెట్స్ని కాపాడమే కాదు, మొత్తం నెట్వర్క్ కొలాప్స్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంతేకాదు, వేరే క్రిప్టో కరెన్సీల కన్నా ఐటీఎల్కి ఇదొక పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుంది. అందుకే దీన్నొక రియల్ గేమ్ చేంజర్ అని అంటున్నారు. ఓకే, ఫ్యూచర్ సెక్యూరిటీ సంగతి చూసాం. మరి మన దగ్గరిప్పుడున్న అసెట్ సేఫ్టీ ఏంటి? వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దానికి సమాధానమే ఈ రికవరీ మెకానిజం. ఇది హోల్డర్స్ అందరికీ ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కొత్త రికవరీ మెకానిజం మన అసెట్స్ని సేఫ్గా ఉంచడానికి, ఒకవేళ అవసరమైతే తిరిగి పొందడానికి ఒక క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ని ఇస్తోంది. చాలామంది యూజర్స్కి ఉన్న ఒక మేజర్ కన్సర్న్ని ఇది అడ్రస్ చేస్తోంది. మరి ఈ కొత్త రికవరీ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది? చాలా సింపుల్. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం. సెకండ్, వెరిఫికేషన్. థర్డ్, సెక్యూర్ ట్రాన్స్ఫర్. ఫైనల్గా, కన్ఫర్మేషన్. ఈ మొత్తం ప్రాసెస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా, సేఫ్గా ఉండేలా డిజైన్ చేశారు. ఓకే, ఇప్పటిదాకా మనం ప్రైస్, సెక్యూరిటీ, రికవరీ గురించి చూశాం కదా. ఇక ఫైనల్గా ఐటీఎల్ యొక్క బిగ్ పిక్చర్ ఏంటి, దాని ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. వాళ్ళ గోల్ ఏంటో ఈ ఒక్క స్టేట్మెంట్తో చాలా క్లియర్గా చెప్పారు. ఐటీఎల్ను కేవలం ఒక డిజిటల్ ఎసెట్గా కాకుండా గ్లోబల్ పేమెంట్స్ కోసం ఒక సీమ్లెస్, ఎవ్రీడే మెథడ్గా నిలబెట్టడమే లక్ష్యం. అంటే వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వెనుక ఎంత పెద్ద అంబిషన్ ఉందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. మరి ఈ గ్లోబల్ విజన్ని రియాలిటీగా మార్చడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు కొన్ని కీ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. ఒకటి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయటం. 2, ట్రాన్సాక్షన్ ఫీజులు తక్కువగా, స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూడటం. 3, యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్పై ఫోకస్ చేయడం. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా రెగ్యులేటరీ కంప్లయన్స్ని సాధించడం. ఇవన్నీ వాళ్ళ రోడ్ మ్యాప్లో ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఐటీఎల్ ఒక కంప్లీట్ ప్యాకేజ్తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఫ్యూచర్ ప్రూఫ్ సెక్యూరిటీ, ఒక క్లియర్ మార్కెట్ ప్లాన్, యూజర్ సెంట్రిక్ సేఫ్ గార్డ్స్, ఇంకా గ్లోబల్ యుటిలిటీ అనే ఒక పెద్ద విజన్. ఇవన్నీ కలిసి ఐటీఎల్ని ఒక యునీక్ ప్రాజెక్ట్గా నిలబెడుతున్నాయి. మరి అనాలిసిస్ అంతా చూశాక ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది.
ఐటీఎల్ ప్రయాణాన్ని, దాని టెక్నాలజీని, దాని లక్ష్యాలను చూశాక ఇది నిజంగానే గ్లోబల్ పేమెంట్ సిస్టమ్ను మార్చేయగలదా? ప్రపంచ చెల్లింపుల రూపురేఖలను మార్చే సత్తా దీనికుందా? దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.